జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే క్యాంపులో మహాచండీ యాగం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో మహాచండీ యాగం మహాపండితుల సమక్షంలో పూజను నిర్వహించారు. వేలాది మంది తరలి వచ్చారు. మనాలి ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు మరియు వికలాంగులకు మోటార్ వెహికల్స్ పంపిణీ చేశారు. రామగుండం ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని రాజ్ ఠాకూర్ ప్రజల కోసమే నేనెప్పుడు పనిచేస్తామని ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మా రామగుండం బాగుండాలి, సమస్యల గుండంగా మారిన రామగుండం, బొందలగడ్డగా మారిన రామగుండం, ఆరోగ్యాలన్నీ కూడా విషవాయులతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు బాలేక వైద్యపరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సరైన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఈ నగరానికి పూర్వ వైభవం రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు వారు పండించిన పంటలు మంచిగా రావాలి, ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరు రావాలి, తాగునీరు రావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. మా నాయకుడు శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మా నాయకత్వంలో రామగుండం పూర్తి స్థాయిగా పూర్వవైభవం తీసుకొచ్చి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమాన్ని జరగాలని ఆ అమ్మవారిని చండీయాగం చేసి ఈరోజు యావత్ ప్రజలందరూ ఈ ప్రాంతం బాగుండాలని ఈరోజు కార్యక్రమాన్ని చేశాం. దిగ్విజయంగా అనేక మంది బ్రాహ్మణ పండితుల ద్వారా ఈరోజు చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా విశ్వాసం ఉంది, అమ్మవారు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తారు. ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందేలా దాని గురించి పోరాటం చేయడానికి ఈరోజు ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు. ప్రజల యొక్క అభిమానంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. ఈ ప్రాంతానికి తగిన నిధులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండేటట్టు ఆ దేవుడు మరి నన్ను కరుణిస్తూ నాకు దానిపై పోరాటం చేసే శక్తినివ్వాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మేము మాతో పాటు సర్వజన సుఖినో భవంతు అనేటువంటి ఏదైతే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉందో ఆ అమ్మవారి దయతో ఖచ్చితంగా అది పూర్తవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ఆ అమ్మవారిని మరొకసారి మీ ద్వారా కూడా అందరినీ ప్రజల పక్షాన ఆ దేవతను కోరుకుంటా ఉన్నా. ఈ ఊరు బాగుండాలి, ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఈరోజు కన్ను విందుల పండగలాగా ఆ దుర్గమ్మ ఆశీస్సులతోని రాజ్ ఠాకూర్ గారు చండీ హోమం జరిపిద్దాం ఈరోజు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో అనగానే ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సడన్గా చెప్పిన ఇంతమంది అక్క చెల్లెలు నా రాజ్ ఠాకూర్ కుటుంబం, నా కుటుంబం నన్ను ఆశీర్వదిస్తానికి, రాజ్ ఠాకూర్ని ఇక్కడ ఆశీర్వదిస్తానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ ప్రేమ మా జీవితంలో చాలా ఈ ప్రేమ అనేది రాజ్ ఠాకూర్ కుటుంబం అంటే రాజ్ ఠాకూర్తోనే నాకు ఇంత ప్రేమ దక్కినందుకు వీళ్ళందరికీ చేతులు జోడించి మళ్ళొకసారి దండం పెట్టి థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. ఎప్పటికీ మన ప్రేమ ఇట్లనే ఉండాలా, ఎన్నో పూజలు ఇక్కడ జరుపుకోవాలా, మీ అందరూ కుటుంబంగా వచ్చి భోజనం చేసి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ని ఆశీర్వదించి వెళ్ళాలి అని కోరుతూ మళ్ళొకసారి ఇంతమంది ఇక్కడ వచ్చి నందుకు ధన్యవాదాలు. సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రభుత్వ పక్షాన ఈరోజు ఒక 5 ట్రైసైకిల్స్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ మోటరైజ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ బైక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపుగా ఒక 15 మంది వరకు కూడా నెక్స్ట్ విడతలో ఇస్తూ ఉంటాం. ఇంకా భవిష్యత్తులో కొంతమందికి విద్యార్థులు కానీ అలాంటి వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ స్కూటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. త్వరలో మేయర్ గారు వారి యొక్క ప్రకటనలో ప్రకటిస్తారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.